వింజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సెంటర్ను అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను అంగన్వాడీ టీచర్లకు ఉపదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి విద్యార్థులను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. నవచేతన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల్లోని సర్వతాముఖ అభివృద్ధిని మెరుగుపరచడంలో తోడ్పాటును ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడైతే బలోపేతం చేసుకుంటామో ప్రాథమిక పాఠశాల కూడా అభివృద్ధి పరచడంలో ముందుంటుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు 16 రోజుల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా మరింత సమాచారాన్ని జోడించి విద్యార్థులను తెలియపరచడమే జ్ఞానజ్యోతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మజ కుమారి, సూపర్వైజర్లు షకీలా, చర్మిష్ఠా, ఎంఈఓ రమేష్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు వీర రాఘవులు, ట్రైనర్ కొండారెడ్డి, వెంగయ్య తదితరులు ఉన్నారు. వింజమూరు మండలంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జ్ఞానజ్యోతి 120 డేస్ శిక్షణా తరగతులకు సంబంధించి హై స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. మరి పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అనేటువంటి దాన్ని ఇవ్వడం, తద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో మంచి అభ్యసన సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థుల తయారు చేసుకోవడంలో వాళ్ళు అందిపించుకోవాల్సినటువంటి నూతన పోకడం, అభ్యసన విధి విధానాల గురించి, అదేవిధంగా పాఠశాల తరగతి గది నిర్వహణకి సంబంధించి నవచేతన అనేటువంటి నూతన కాన్సెప్ట్ ని పిల్లలకి పరిచయం చేస్తూ విద్యార్థుల ద్వారా రాబోయే తరాల్లో పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ యొక్క శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. మరి అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడైతే మనం బలోపేతం చేసుకుంటామో ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక విద్య కూడా చక్కగా విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడైతే మనం పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సినటువంటి అంశం ఎక్కడైతే ఉందో దాని మీద ఇప్పుడు దృష్టి సారించి మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మనం ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఈ జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆన్లైన్ లో దాదాపు 16 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్లైన్ కోర్సులు అనేటువంటివి పూర్తి చేసుకుని మరికొంత సమాచారాన్ని సేకరించి వారు రాబోయే రోజుల్లో వారి యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో వీటిని పూర్తి స్థాయిలో వినియోగించినట్టుగా ఈ యొక్క ఓవరాల్ ట్రైనింగ్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. తద్వారా అంగన్వాడీ కేంద్రాలన్నిటిని కూడా మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నటువంటి 54 అంగన్వాడీ కేంద్రాలు తయారు చేయడంలో మరి అటు టీడీపీఓలు, సూపర్వైజర్లు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు.